నుంచి నేనైతే సాయం చేసేది నాకు ప్రమోషన్ కు వచ్చిన ఒక 7,000 రూపాయల వరకు అయితే ఇస్తున్నాను. మీరు కూడా ఆ పాపకు సాయం చేయాలనుకుంటే కింద ఉన్న స్కానర్ కి పైన ఫోన్ పే నెంబర్లకి అయితే అమౌంట్ సెండ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవా ఈ వీడియో షేర్ చేయండి. దానికి మించిన సాయం ఇంకేదీ లేదు. నేను కూడా ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటున్నా కాబట్టి నా ప్రయాణం కూడా పాప కోసం నూజివేడ్ నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నా. ఎవరు వచ్చినా రాకపోయినా సరే నా టీమ్ తో నేను ముందుగా నూజివేడ్ వస్తున్నది. ఇన్ఫ్లుయెన్సర్స్ చేతులు 2 జోడించి రోడ్డు మీద పాదయాత్ర చేస్తూ సాయం అడుగుతున్నారు. చాలా గర్వంగా ఉంది వాళ్ళని చూస్తుంటే. 16 కోట్లు అంటే మామూలు విషయం కాదు. కానీ ప్రతి ఒక్కరూ రూపాయి కలెక్ట్ చేయబట్టే ఈ రోజు 1,20,00,000 వరకు అయింది. ఇప్పటికైనా ఆ పాప విషయంలో రాజకీయ నాయకులు రియాక్ట్ అయితే బాగుండని చాలా మంది అనుకుంటున్నారు. రాజకీయ నాయకులు స్పందించడానికి సమయం పట్టొచ్చాము. ఈ లోపల మనమంతా మనం సాయం చేద్దాం. అందులో భాగంగా మనం అయిదాం. మనతో పాటు మన ఫాలోవర్సే గానీ మన వీడియో చూస్తున్న వాళ్ళే గానీ ఈరోజు ఒక్కరితో మొదలుపెట్టింది ఈ వీడియో. పాప గురించి, పాప ప్రాణాలు కాపాడదాము అని ఒక్కరు కనిపించింది. కొన్ని వేల మంది, కోట్ల జనము ఎక్కడ చూసినా పునర్విక. ఒక తల్లి 9 నెలలు ఈ పాపను మోసి జన్మనిస్తే కానీ ఆ దేవుడు ఈ పాపను బ్రతికించడానికి 16 కోట్లు భారం వేశాడు. ఒక సామాన్యుడిగా ఆ పాప వాళ్ళ నాన్న నెల మొత్తం కష్టపడితే 20,000 సంపాదిస్తాడంట. అదే సామాన్యుడి ఇంట్లో ఆ పాపకి 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేస్తే గానీ పిల్ల బ్రతకదని చెప్పేసి అన్నారంట డాక్టర్లు. ఆ పిల్లను బ్రతికించాలని ఎంతో సాయం చేస్తున్నారు. ఈ రోజు ఒక్క స్కానర్ పెడితే స్కానర్ 18 బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అమౌంట్ వస్తుంది కాబట్టి. కొంతమంది స్కానర్ పెడుతున్నారు కానీ ఫేక్ ఉంటాయి, అలా పెట్టకండి. ఈ పాప వీడియో పెట్టిన వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే వాళ్ళు పెట్టినారో పల్లెటూరు కుర్రాలు కానీ ప్రతి ఒక్కరు అందరూ పాప గురించి తనలాడుతున్నారు. అందులో భాగంగా మనం కూడా కాబట్టి కొంతమంది సాయం చేయకపోని ఈరోజు ఒక్కరితో మొదలుపెట్టి ఈ పొద్దు నీ దాకా వచ్చిందంటే నువ్వు అందులో ఒక్కడు అవుతావు. నువ్వు ఒక 10 మందికి షేర్ చేస్తే అందులో భాగంగా నిహారిక అనే పాప మనం బతికించుకోగలము అనే దమ్ము మనలో ఉంది. ₹1 స్టార్ట్ చేస్తాము కానీ ఈరోజు కోట్లు, 16,000 కోట్లు అనుకోలేదు మనము. కానీ అవంతకు అవే వస్తున్నాయి. ఆ దేవుని దయ వల్ల చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళు అనుకోండొచ్చు తల్లిదండ్రి మనం ఈ పొద్దు కన్నీళ్ళతో గారుస్తున్నాము, రేపొద్దున మనకు అండగా నిలబడిండేది ఎవరో కాదు, ఒక్క మీడియా మిత్రుడు మాత్రమే. అందులో భాగంగా మొత్తం అందరు కలిపి మనకు మీడియా మిత్రులు కాదు, 2 రాష్ట్రాలే మన గురించి పోరాడుతున్నాయి. వాళ్ళందరికీ రుణపడి ఉంటామని కూడా మనము చెప్పాలి. లాంటి తల్లిదండ్రులు ఆ పాపని ఎంత ప్రేమతో చూసుకుంటున్నారో మన కన్నీళ్ళు వస్తున్నాయి ఆ పాపను తలుచుకుంటుంటే. చూద్దాం. ఈ వీడియో నీ దాకా వచ్చిందంటే ఒక్కరితో మొదలుపెట్టి నీ దాకా వచ్చింది. నీతో పాటు షేర్ చేయాలి. అలాగే షేర్ చేస్తుంటే ప్రతి ఒక్కరు సాయం చేయండి. ఎందుకంటే సాయం చేస్తే ఆ పాప బాగుంటుంది. మనతో పాటు మనం బాగుండాలా, మనతో ఉన్న వాళ్ళు బాగుండాలా. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై హింద్, భారత్ మాతాకి జై. 2 తెలుగు రాష్ట్రాలే దద్దరిల్లిపోయే విధంగా ఆ పాప గురించి ప్రతి ఒక్క సెల్ ఫోన్ ఉన్న వాళ్ళంతా, ప్రతి ఒక్క మీడియా ఛానల్ అంతా ఆ పాప గురించే పోరాడుతున్నాయి. అందులో భాగంగా మనం అయిదాం. నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటే తప్పకుండా రావచ్చు. నాకొక్క మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. వెళ్ళొస్తా మరి. నూజివేడ్లో కలుస్తా. పునర్వికాని మనం కాపాడుతున్నాం అంతే. ప్రతి ఒక్కరు నోటెంట్ వచ్చేదా ఒకటే మాటే, ఒక చిన్న పాప గురించి తనలాడుతున్నారు ప్రతి ఒక్కరు.